ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ టెన్స్ కోసం దాంట్లో ఉన్నటువంటి 4 టెన్సెస్, అలాగే పాస్ట్ టెన్స్ దాంట్లో ఉన్నటువంటి 4 టెన్సెస్ అంటే సింపుల్ ప్రజెంట్లో ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మొత్తం ఈ విధంగా నేర్చుకున్నాం. అయితే ఈ సిరీస్లో ఏంటంటే ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి టెన్సెస్ మీద మనం టెన్సెస్ని ఐడెంటిఫై చేద్దామండి. మీకు క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని నేను చెప్పి ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డామన్ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇది సింపుల్గా డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అని కానీ ఏ టెన్సో ఈజీగా చెప్పేయచ్చు అనమాట. మీకు తెలిస్తే వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి, హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. ప్రతిరోజు అలవాటుగా చేసే పనిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలని మన క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఓకేనా? దీన్ని రెడ్ లైన్లో పెడదాం. రైట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అలాగే ద బాయ్ గాట్ ఆఫ్ లేట్ అండ్ మిస్డ్ ద బస్. బాయ్ లేట్గా లేచాడు, బస్ మిస్ అయ్యింది. సింపుల్గా చెప్పచ్చు, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని. సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, మై మదర్ గోస్ టు ప్రే ఇన్ ద టెంపుల్. ఇది కూడా ప్రతిరోజు అలవాటుగా చేసే గోస్ అని వచ్చింది ఇక్కడ. వెర్బ్ గోస్ అంటే సింపుల్ ఫామ్లో ఉంది వెర్బ్ అయితే. సో గో అనేది యాక్చువల్గా వెర్బ్ ఇక్కడ గో, బట్ మదర్ అనేది సి కాబట్టి సి గోస్, హీ గోస్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఇది చర్చ్కి వెళ్ళడం, టెంపుల్కి వెళ్ళడం అనేది అలవాటుగా చేసే పని కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇది కూడా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, ఆల్రెడీ చెప్పిన టెన్సెస్ మీద ప్రాక్టీస్ చేయాలి. సో నేను కూడా మిమ్మల్ని ప్రాక్టీస్ చేపిస్తున్నాను అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్. ఇక్కడ మనం చెప్పుకున్నాం వెర్బ్ వచ్చి ప్లే అనమాట, దానికి ప్లేయింగ్ యాడ్ అయింది అన్నమాట, ప్లేయింగ్. అలాగే టీమ్ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఈజ్ వాడతాం, పాస్ట్ టెన్స్లో వాజ్ వాడతాం. సో సింపుల్గా చెప్పేసి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏంటంటే ఇది ప్రాక్టీస్లో పెడితేనే మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, గ్రామర్ అయినా అర్థమవుతుంది, మనం ఈజీగా మాట్లాడగలుగుతారు అనమాట. ఇక్కడ అలాగే చూడండి, ఇక్కడ ద స్కూల్ విల్ బి క్లోజ్డ్ ఫర్ వింటర్ బ్రేక్ అని వచ్చింది. ఇది 5వది. ద స్కూల్ విల్ బి క్లోజ్డ్ ఫర్ వింటర్ బ్రేక్. ఇది యాక్చువల్గా ఫ్యూచర్ టెన్స్ అనమాట. మీకు చెప్పలేదు, మనం ప్రజెంట్ టెన్స్ దాంట్లో 4, పాస్ట్ టెన్స్ దాంట్లో 4 చెప్పుకున్నాం. ఫ్యూచర్ టెన్స్ కూడా త్వరలో చెప్తాం. ఇది ఏంటంటే విల్ బీ క్లోజ్డ్ అనేది ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ అనమాట. ఇవి గమనించాలి. వీటి బట్టే అది ఏ టెన్స్లో ఉందనేది ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. సో 5వ దానికి ఆన్సర్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది బాగా గుర్తుంచుకోండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలాగే 6th వన్, ఇక్కడ చూడండి. 6th వన్ చాలా ఈజీగా మీరు చెప్పగలుగుతారు. లియోనార్డ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ అనేది వర్బ్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. లాస్ట్ ఇయర్ అని కూడా ఉంది కాబట్టి ఫాస్ట్ టెన్స్ అని ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. మీకు లాస్ట్ టైం చెప్పాం క్యాచ్ వర్డ్స్ అని. లాస్ట్ ఇయర్, ఎస్టర్డే ఇలాంటివి వచ్చినప్పుడు అది పాస్ట్ టెన్స్లో ఉందని మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఇదేంటి చెప్పండి అయితే? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట, లాస్ట్ ఇయర్. అలాగే 7వది ద బేబీ హ్యాస్ ఈటెన్ ఆల్ ద చిప్స్. మీకు ఈ టెన్స్ కోసం మనం క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. ద బేబీ హ్యాస్ ఈటెన్ ఆల్ ద చిప్స్. చెప్పండి ఇదేంటో, మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పంపించండి. 7వది ఏంటంటే ద బేబీ హ్యాస్ ఈటెన్. ఇక్కడ వెర్బ్ V3 అనమాట అండి. వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది. ఈట్, ఎట్, ఈటెన్. వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని వచ్చింది కాబట్టి మీకు చెప్పాం ఆల్రెడీ. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుందని చెప్పుకున్నాం అనమాట. ద బేబీ అనేది సింగులర్. ద బేబీ అంటే సి హ్యాజ్ ఈటెన్ ఆల్ ద చిప్స్. ఇదేంటనమాట? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని మీకు ఆల్రెడీ మనం క్లాస్లో ఎవరైనా వినకపోతే కనుక మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరలా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు అనమాట. ఇక 8వ చూడండి.
రెడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడియస్. హ్యావ్ యూ రెడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడియస్. ఇక్కడ హ్యావ్ ఇది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆల్రెడీ మనం నెగిటివ్ ఫామ్ లో కూడా చెప్పామన్నమాట. సో నెగిటివ్ ఫామ్ లో హ్యావ్ వచ్చినప్పుడు ఎలాగ క్వశ్చన్ తయారవుతుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. యూ హ్యావ్ రెడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడియస్. ఇక్కడ రెడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. చెప్పొచ్చు హ్యావ్ యూ రెడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడియస్ అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట ఇది. ఓకేనా? దీంట్లో కంగారుపడక్కర్లేదు. యాక్చువల్గా యూ హ్యావ్ రెడ్ ప్రైడ్ అండ్ ప్రెజుడియస్ అని వస్తుంది. దాని క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్ ఫామ్లో చెప్పినప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు అనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం. కావాలంటే మీరు చూసి చూడండి, ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. అలాగే 9ది కూడా ఈజీగా చెప్పవచ్చు. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్. సో జస్ట్ అని వచ్చింది. ద ట్రైన్ అంటే ఇట్ హ్యాజ్, ఇట్ ఏది వచ్చినా హ్యాజ్ వస్తుంది. ఇక్కడ ట్రైన్ అనేది ఇట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనకేమొస్తుంది, హ్యాజ్ వస్తుంది అని చెప్పుకున్నాం. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. జస్ట్ లెఫ్ట్ ద స్టేషన్, ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతామని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అన్ని ఆన్సర్లు నేను చెప్తున్నాను, మీరు ఒకవేళ రాసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. చూడండి 10ది మీరు చెప్పగలరేమో చూడండి. ఇక్కడ దీనికి కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ద సిక్ చైల్డ్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 3 hours. హ్యాస్ బీన్ స్లీపింగ్ అని వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాం. ఇది హ్యాస్ బీన్ స్లీపింగ్ అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట. హ్యాస్ బీన్ అని ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఫర్ 3 hours 3 గంటల నుండి అలా పడుకునే ఉంది అని చెప్పడానికి ఈ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్ బీన్ స్లీపింగ్ అని వస్తుంది అనమాట. అదొకటి మీరు బాగా గుర్తుంచుకోవాలన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్ బీన్ స్లీపింగ్ అని వస్తుంది, అది బాగా గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రీవియస్ క్లాస్ కనుక మీరు వినకపోతే ఇది కొంచెం వీటికి ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అది చేసి మీరు ఇది కూడా చేస్తే ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు 11 చూద్దాం. చూడండి, దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ దే ఈసీట్ వి దే వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, ఈసీట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది అని చెప్పుకున్నాం. దే హ్యావ్ నోన్. ఇక్కడ నో అనేది వెర్బ్, నోన్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనమాట. దే హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఈ ఆన్సర్ ఏమై ఉంటుంది మీరు ఈజీగా చెప్పవచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ 11 ఇది ఏంటనమాట, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. బాగా గుర్తుంచుకోండి. టెన్సెస్ మీద మళ్ళీ మీకు ప్రాక్టీస్ అవుతుందని మీ పనిగట్టుకుని మా సమయాన్ని హెచ్చించి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలాగే ఇక్కడ చూడండి 12th వన్, శామ్ వాజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ కీవర్డ్ ఏంటనమాట, వాజ్ గోయింగ్. వాజ్ గోయింగ్ అని వచ్చినప్పుడు అది ఈజీగా చెప్పవచ్చు మనం కంటిన్యూస్ టెన్స్. ఏ కంటిన్యూస్ టెన్స్ ఇది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజీగా చెప్పవచ్చు. వాజ్ గోయింగ్ అని వచ్చింది, ఈజ్ గోయింగ్ అని ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ గోయింగ్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇలా ఈ విధంగా మీరు ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చివరి 2-3 క్వశ్చన్లు మీకు వదిలేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ 13 చూడండి, వెన్ ఐ వెంట్ దేర్ బక్కీ వాజ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఇక్కడ వెన్ ఐ వెంట్ దేర్ బక్కీ వాజ్ ప్లేయింగ్ ఇక్కడ కీవర్డ్ ఏంటనమాట, వాజ్ ప్లేయింగ్. ఇక్కడ 2 టెన్సెస్ ఉన్నాయి. వెన్ ఐ వెంట్ దేర్ అంటే సింపుల్ పాస్ట్, అలాగే బక్కీ వాజ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు బక్కీ వీడియో గేమ్ ఆడుతూ ఉండేది లేదా ఆడుతూ ఉంది అంటే గతంలో జరిగిపోయిందని చెప్పడం అనమాట. వెన్ ఐ వెంట్ దేర్ బక్కీ వాజ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. సో 30th ఆన్సర్ ఏంటనమాట, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. ఈ టెన్సెస్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు రావు, ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? నెక్స్ట్ 14th ఈజీగా చెప్పొచ్చు, ద వర్కర్స్ హ్యావ్ బీన్ వర్కింగ్. ఇక్కడ కీవర్డ్ మీరు గమనించాలి. ద వర్కర్స్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ద బిల్డింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హ్యావ్ బీన్ వర్కింగ్ అని వచ్చిందంటే ఈజీగా చెప్పేయచ్చు. హ్యావ్ బీన్ వర్కింగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ప్రజెంట్ హ్యాడ్ బీన్ వస్తే మళ్ళీ అది పాస్ట్. అది మీకు చెప్పాను ఆల్రెడీ. అది ఎగ్జాంపుల్స్ కూడా దయచేసి మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి ఎగ్జాంపుల్స్. అలాగే మనం ప్రీవియస్ చెప్పుకున్న క్లాసెస్ కనుక చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే 15 చూడండి, ఇక్కడ పెన్నీ హ్యాడ్ డన్ హెర్ హోంవర్క్. హ్యాడ్ డన్ ఇక్కడ కీవర్డ్ ఏంటంటే హ్యాడ్ డన్ వచ్చినప్పుడు ఏంటన్నది ఈజీ గుర్తించవచ్చు.
పెన్నీ హ్యాడ్ డన్ హెర్ హోంవర్క్ వెన్ హెర్ పేరెంట్స్ కేమ్ బ్యాక్. సో హ్యాడ్ డన్ వచ్చింది కాబట్టి కీవర్డ్ ఇక్కడ ఇది కాబట్టి ఇది ఏంటని ఈజీగా చెప్పొచ్చు అనమాట, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ డన్ అని చెప్పుకున్నాం అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏదైనా సరే ఇంగ్లీష్ అయినా ఏదైనా ప్రాక్టీస్ వలన మాత్రమే సాధ్యం. ప్రాక్టీస్ చేయకుండా వచ్చేయాలంటే సూపర్ న్యాచురల్ పవర్ ఎవరికి ఉండదండి. సో ప్రాక్టీస్ వల్లనే సాధ్యం అనమాట. సో అలాగే 16th చూడండి, మిస్టర్ ఆర్నోల్డ్ హ్యాడ్ బీన్ రైటింగ్ హిజ్ లాస్ట్ బుక్ ఫర్ 4 months. సో మిస్టర్ ఆర్నోల్డ్ హ్యాడ్ బీన్ రైటింగ్, ఇది ఇక్కడ కీవర్డ్ అనమాట. హ్యాడ్ బీన్ రైటింగ్ అని వచ్చిందంటే ఈజీగా గుర్తించవచ్చు. హ్యాడ్ అని వచ్చిందంటే పాస్ట్ అనమాట. బీన్ అని వస్తుంది. హ్యాడ్ బీన్ అని దేంట్లో వస్తుంది అంటే హ్యాడ్ బీన్ రైటింగ్ అని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. అది బాగా గుర్తుంచుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఇది చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ 17th ఈజీగా చెప్పొచ్చు, ఐ విల్ మూవ్ టు ఢిల్లీ సూన్. ఇది భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ తెలియజేస్తుంది అనమాట. ఏదైనా పని భవిష్యత్తులో జరగబోయే పనిని తెలియజేసేదాన్నే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంట. అంటే ఇతను నేను మూవ్ టు ఢిల్లీ సూన్, త్వరలో నేను ఢిల్లీ వెళ్ళిపోతాను అని చెప్తున్నాను. త్వరలో జరగబోయేదన్నమాట. అంచేత ఇది ఏంటనమాట, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మీరు వీడియో లెంగ్త్ అవుతుందని చూడకండి, సబ్జెక్టు మీకు ఎలాగా ఉంది అర్థమవుతుందా లేదా అన్నది మాత్రమే చూడండి. అలాగే 18th చూడండి, మిస్టర్ సామ్యూల్ విల్ బి స్టేయింగ్ ఇన్ న్యూయార్క్ నెక్స్ట్ వీక్ అంటే జరగబోయేది. నెక్స్ట్ ఇలాంటి వర్డ్స్ వస్తే జరగబోయే పనిని తెలియజేస్తాయి అనమాట. ఇది ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇది మనం ఇంకా చెప్పుకోలేదు. సో అయినప్పటికీ మీరు చూడండి, విల్ బి స్టేయింగ్ అని వస్తే ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. విల్ బి స్టేయింగ్ అనేది స్టే అనేది వెర్బ్, దానికి ఇంగ్ చేయింది కాబట్టి విల్ బి స్టేయింగ్ అంటే భవిష్యత్తులో మిస్టర్ సామ్యూల్ విల్ బి స్టేయింగ్ ఇన్ న్యూయార్క్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వచ్చే వారం మిస్టర్ సామ్యూల్ న్యూయార్క్లో ఉంటాడు అని చెప్పడం అనమాట. భవిష్యత్తులో ఒకనొక టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది భవిష్యత్తులో జరగబోయేది అని కూడా చెప్పొచ్చు. ఇది సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ విల్ బి స్టే అనేది వెర్బ్, దానికి ఇంగ్లీష్ స్టేయింగ్ కాబట్టి జరగబోయేది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ 19th బెవర్లీ విల్ హ్యావ్ లెఫ్ట్. ఇక్కడ విల్ హ్యావ్ లెఫ్ట్ అన్నది మీకు గుర్తుంచుకోండి. విల్ హ్యావ్ లెఫ్ట్ అనేది కీవర్డ్ అనమాట. విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ యూ అరైవ్ టు సీ హర్. భవిష్యత్తులో ఒకనొక సమయంలో పర్ఫెక్ట్గా జరగబోతుంది అనమాట. బెవర్లీ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ యూ అరైవ్ టు సీ హర్. నువ్వు ఆమెను ఎవరిక్కడ బెవర్లీని చూడడానికి వెళ్ళే టైంలో నువ్వు చూడడానికి వెళ్ళే ముందు ఆమె ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనేది ఇదనమాట ఇక్కడ. సో ఇది మీకు ఇంకా చెప్పలేదు, అయినప్పటికీ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, గుర్తుంచుకోండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మనం దీనికోసం 2 టెన్స్లు చెప్పుకున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తులో ఒకనొక సమయంలో జరుగుపోతుంది అనమాట. అలాగే మిస్టర్ పీటర్ విల్ హ్యావ్ బీన్ టీచింగ్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే విల్ హ్యావ్ బీన్ టీచింగ్ అనేది గుర్తుంచుకోలేక. విల్ హ్యావ్ బీన్ టీచింగ్, విల్ వచ్చింది, హ్యావ్ బీన్ టీచింగ్ అని వచ్చింది. అంటే ఇది టీచింగ్ ఫర్ 12 years నెక్స్ట్ మంత్. వచ్చే నెల నుండి 12 సంవత్సరాల పాటు మిస్టర్ పీటర్ మీకు బోధిస్తూ ఉంటారు అని దీని అర్థం అనమాట. అంచేత ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్కి స్పెల్లింగ్ వచ్చి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఖచ్చితంగా ఇవి అనమాట ఈ ఎక్సర్సైజులు. యాక్చువల్గా మీకు హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఇవ్వలేదు. సో ఇవి చెప్పాను. ఇవి మీరు కావాలంటే ఒకసారి రాసుకుని మీరు కూడా చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇవి కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే కనుక మీరు బెస్ట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవుతారనమాట. చక్కగా ఇంగ్లీష్ని అనర్గళంగా టెన్సెస్ ఉపయోగిస్తూ మీరు మాట్లాడగలుగుతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ని మరలా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం ప్రీవియస్ వీడియోస్ మొత్తం 4 టెన్సెస్ చెప్పుకున్నాం, అవి చూడండి. అలాగే ఫ్యూచర్ టెన్స్ కోసం ఇంకో క్లాస్ ఉంటుంది, అది ఒక 30 minutes అలా ఉంటుంది, అది కూడా చెప్దాం. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సమ్మర్లో ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. దీన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు అనమాట. సో మరిన్ని మనం రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటాం కాబట్టి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు రెగ్యులర్ క్లాసు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్
స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.